ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. సో చాలా మంది వెయిట్ చేసి ఉంటారు సాటర్డే ఎపిసోడ్ కోసం. నాగార్జున గారు వస్తారు, ఇప్పటిదాకా ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరికీ ఇస్తారు అని చెప్పి. సో అనుకున్నట్టుగానే జరిగింది, చాలానే జరిగినాయి. ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి అనేది. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్పేదే, మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. నాగార్జున గారు వచ్చే ముందు ఒక చిన్న క్లిప్స్ వేశారనమాట. ఆ క్లిప్స్ లో ఏమేం జరిగిందో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం మనం. ఏం లేదు, ఓనర్స్ ఓవర్ యాక్షన్ మాత్రమే జరిగింది. ఒక్కొక్కడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళనమాట. అంటే ఇదివరకు కెప్టెన్ అంటే కెప్టెన్ ఏం చెప్తే అది చెయ్యాలి, లేకపోతే మనకి పనిష్మెంట్లు వచ్చేస్తాయి, టాస్క్లు వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరికి భయం ఉండేది. ఎంత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయినా సరే ఆ భయం ఉండేది. ఇంకా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడాలి అనుకుంటే హరీష్. ఇంకా హరిత హరీష్ లేదనుకుంటా, ఓన్లీ హరీష్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏంటి అంటే, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేనే ఈ హౌస్ మొత్తంలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని, నాకే ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, నేనే అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకోగలను. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఒక శివాజీ లెక్క ఆయన ఫీల్ అవుతున్నారు శివాజీ అని చెప్పి. నేను అనట్లేదు, ఆయన ఫీల్ అవుతున్నారు అనమాట. నేను శివాజీ, నేను గేమ్ చేంజ్ అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు అనమాట. గేమ్ చేంజ్ చేస్తున్నారు, ఆయన గెలవడానికి కాదు, తొందరగా ఎలిమినేట్ అయిపోవడానికి బాగా గేమ్ మాత్రం చేంజ్ చేస్తున్నారు అనమాట. ఇంతకు ఇతని గురించి ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నానంటే మాట్లాడుకుందాం. నిన్న ఓనర్ చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అది అస్సలు అన్యాక్సెప్టబుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సంజనా గారు వచ్చారు, ఆమె కెప్టెన్ గా ఆమె ఏదో కొన్ని డెసిషన్ తీసుకుంటుంది, ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి చూస్తుంది. అండ్ అలాగే బిగ్ బాస్ కి పదే పదే కంప్లైంట్ చేస్తుంది. బిగ్ బాస్ వీళ్ళెవరు నా మారినట్లేదు, అట్లీస్ట్ నేనేం చేయాలో నాకు చెప్పండి, అప్పుడైనా నేను వాళ్ళకి క్లియర్ గా వెళ్ళి చెప్తానంటే బిగ్ బాస్ కూడా రియాక్ట్ అవ్వట్లేదు. అంటే మరి ఆయన కంటెంట్ ఎంత వస్తే అంత టీఆర్పీ వస్తుందని చెప్పి బిగ్ బాస్ టీమ్ రియాక్ట్ అవ్వట్లేదు ఏంటో నాకైతే తెలియదు. కానీ నిన్న ఎక్కడ స్టార్ట్ అయిందంటే రాముకి థమ్స్ అప్ ఆ టీ ఇవ్వడం దగ్గర వచ్చిందండి. ఫైనలీ రాము, మీ గోల్ నాకు వద్దా నాయన, మీ టీ నాకు వద్దా, మీ థమ్స్ అప్ నాకు వద్దని చెప్పేశాడు. అయితే ఈ ప్రాసెస్ లో శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ వాళ్ళదే అనమాట బిగ్ బాస్ హౌస్. వాళ్ళే బిగ్ బాస్ హౌస్ కట్టుకొని కొన్ని రోజులకి అద్దెకి ఇచ్చారనమాట సెలబ్రిటీస్ కి. వాళ్ళ ఓవరాక్షన్ అంతలా ఉంది. ఇప్పుడు ఈమె చెప్పింది, ఆమె ఎవరైతే 2 కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉన్నారో వాళ్ళని చేంజ్ చేసేసుకొని రీతుని, భరణి గారిని తీసుకుంటానని చెప్పింది. మేము అలో చేయం, కంప్లీట్లీ ప్రియా కంప్లీట్లీ డినైడ్, 100% డినైడ్. ఎందుకు కంప్లీట్లీ డినైడ్? ఎందుకంటే అంటే వాళ్ళ రూమ్ లో నుంచే వెళ్ళాలంట కెప్టెన్ రూమ్ కి, అందుకని చెప్పి కంప్లీట్లీ డినైడ్ అంట. ఈ ప్రాసెస్ లో హరీష్ వచ్చేసి ఇంకోసారి అడిగితే మిమ్మల్ని కూడా మేము డినైడ్ చేస్తాం, మిమ్మల్ని కూడా రానివ్వం. ఏమనుకుంటున్నారు అసలు? అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా, ఓ సంత అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఈ మనీష్ అంటే ఇతను ఏదో మాట్లాడేసి ఇతను ఎంత తెలివిగా బిహేవ్ చేస్తాడంటే, చెయ్యాల్సిన ఏదో పనులంతా చేసేసి సిచ్యువేషన్ అనగానే ఎస్ నేను తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, బట్ ఆ సిచ్యువేషన్ లో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అయిపోయింది. ఇదే విషయం ఇవాంజల్ నీకు ఆ రోజు కూడా చెప్పాడు భయ్య, టాస్క్ జరుగుతున్నప్పుడు కూడా చెప్పాడు. కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటే నేను ఫేస్ చేశానంటే నువ్వేం ఉండదు ఫేస్ చేయడానికి, లేడీస్ ఒకసారి చెప్పేసి కూర్చుంటావు, ఫేస్ చేయాల్సింది నేను కదా అని చెప్పి అతను క్లియర్ గా చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు అనమాట. నువ్వు లెగిసి మిస్టేక్ అంతా చేసేసి లెగిసి సారీ చెప్పేస్తే ఎఫెక్ట్ అయింది పక్క పర్సన్ కదా, నువ్వు కాదు కదా. శ్రీజ చెప్తుంది రోజుకో గొడవ ఎలా జరగాలి ఏంటి అనేది సంజన గారు ఆలోచిస్తారు. అలాగే సంజన ఏదైనా మాట్లాడుతుంటే ముందు వచ్చేసి మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాం, మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేయలేదు, మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాం. మీరు యాక్సెప్ట్ చేస్తే అవ్వలేదు కదా భయ్యా కెప్టెన్. మీరేదో తనని నించోబెట్టి మీరు అందరూ కలిపి ఆమె నించోబెట్టి కెప్టెన్ చేసినట్టు, మీరందరూ దింపేయడం చూసినట్టు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తాం నాకు అర్థం కావట్లేదు. ఇంకా నాగార్జున గారు వచ్చిన కాడి నుంచి ఏం జరుగుతుందో మాట్లాడు. ఈ రోజు ఫ్లోరా గారు ఒకటే మాట ఏదైతే ఈ 5 days గేమ్ ఉందో, ఈ 5 days గేమ్ లో ఒకటే మాట అనమాట, ఫ్రీ బర్డ్ ఎందుకు ఇష్యూస్, ఫ్రీ బర్డ్. ఫైనల్లీ ఆ ఫ్రీ బర్డ్ కి ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది, ఆ ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయిపోయింది. కానీ ఫ్లోరా గారు ఇంకా దాని నుంచి బయటికి రాలేదు. అండ్ అలాగే సంజన గారు కూడా ఆమె చెప్పిన సారీని యాక్సెప్ట్ కూడా చేయలేదు. ఫైనల్ గా ఎంతకి ఫ్రీ బర్డ్ అన్నం తప్ప, బ్యాడ్ పిచ్చింగ్ తప్ప అంటే 2 తప్పు కాదంటే సిచ్యువేషన్స్ తప్ప అని చెప్పి నాగార్జున గారు తేల్చి చెప్పేశారు. నేనేదో సంజన గారిని ఎక్కువ పాయింట్అవుట్ చేస్తారు అని చెప్పి అన్నట్లుగా అనుకున్నాను. కానీ ఈవెన్ సంజన గారి మిస్టేక్ ఏం లేనట్టుగా అక్కడ ప్రూవ్ అయింది. ఆ విషయం చాలా వరకు వెళ్ళింది. అక్కడ ఫ్లోరా గారి దగ్గర నుంచి మళ్ళీ రాము టీ వరకు వచ్చింది. ఎక్కడైతే డిస్కషన్ ఎండ్ అయిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. రాముకి ఎందుకు టీ ఇస్తానన్నారు. వీళ్ళు ఎలా ఫీల్ అయిపోతున్నారంటే, ఏదైనా ఒక మాట ఎక్కువ మాట్లాడితే మేము ఒక గొప్ప పాయింట్ మాట్లాడేసాం, మేము ఎక్కువ ఫుటేజ్ ఇచ్చేసాం అని చెప్పి ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఈ శ్రీజ ప్రియ ఎంత డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారంటే, ఈవెన్ నాగార్జున గారి ముందే ఫస్ట్ ఏమో మాకు క్లియర్ కట్ గా చెప్పారు ఫ్లోరా గారికి టీ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళే చెప్పారు. మళ్ళీ ఎప్పుడైతే వీడియో ప్లే అయిపోయి అంతా అయిపోయినాక అలా ఏం లేదు అంటే ఆ కాంటెక్స్ట్ లో చెప్పలేదు కానీ, బట్ ఆమె చెప్పిన విధానం అదే వస్తుంది అంట. ఇక్కడ ఎంతమంది చూస్తారు, అక్కడ హౌస్ మేట్స్ అందరూ కూడా చూస్తారు. అయినా సరే
వీరిద్దరనే కాదు, కాంగ్రెస్ మొత్తం అలాగే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఏమైతే అన్నారో అంటే మేము సమాధానం చెప్పుకుంటాం, శనివారం ఆదివారం నాగార్జున గారు వస్తే సమాధానం చెప్పుకుంటాం అని ఎవరెవరైతే కాంగ్రెస్ ఎగిరెగిరి పడ్డారో వాళ్ళందరికీ డైరెక్ట్ గా నాగార్జున గారి నుంచి పడినాయి అనమాట. పొటాటో ఫ్రై దగ్గరికి వచ్చేస్తే ఏంటి మాట్లాడినారండి మా తనుజక్కని అనరాని మాటలని అనేసి పాపం ఆమెను ఏడిపిచ్చేసి అంత చేసేస్తే ఇప్పుడు వీడియో బయట పెడితే ఏం తెలిసింది, ప్రియానే ఇక్కడ కూడా డబుల్ స్టాండర్డ్సే. ప్రియానే వెళ్ళి కూరని సర్వనాశనం చేసేసి మళ్ళీ ప్రియానే మాట్లాడుతుంది అనమాట, మేము ఎలా తినాలి ఏంటి అనేది. ఏకంగా ఇదంతా సగం సగం తెలిసిన శ్రీజ కూడా వచ్చి నామినేషన్స్ లో ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేసేసింది. అండ్ అలాగే నాగేంద్ర గారు నేను చెప్పిన పాయింట్ నాగేంద్ర గారు కూడా అడిగారు, నీ నామినేషన్ జరుగుతున్నప్పుడు రీతు గురించి నీకెందుకు, నీ గేమ్ నువ్వు వాడాలి కదా. ఆ తర్వాత తనుజ గారు ఆమెకున్న కంప్లైంట్స్ అన్ని కూడా నాగార్జున గారికి చెప్తే నాగార్జున గారు ఒకటే మాట చెప్పారు, ఎవడెవడో ఏదేదో వాగితే అవన్నీ పట్టించుకుంటావు ఏంటమ్మా, నీ గేమ్ నువ్వు వాడన్నట్లుగా ఇట్స్ నాట్ అ మ్యాటర్ టు యూ అని చెప్పి ఒక మాటలో తీసి పడేశారు అనమాట కాంగ్రెస్ ని. అంటే నాకు అదే అనిపించింది, కాంగ్రెస్ ని తీసి పడేసినట్టు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియదు. ఇంక గుండంబుల దగ్గరికి వద్దాం. హరీష్ అలియాస్ హరీష్. ఇది వరకు హరీష్ అలియాస్ హరీష్ అని చెప్పేవాడిని, ఇప్పుడు ఎప్పటి నుంచి ఓన్లీ హరీషే అనమాట. నిన్న వీడియో చూపించేంత వరకు కూడా నేను కూడా రికగ్నైజ్ చేయలేదు ఆయన రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ యూజ్ చేశారని చెప్పి. ఇమాన్యుయల్ అన్ని మాట్లాడుతూ అంత పాయింట్ అవుట్ చేసినా సరే అతను ఎంత చక్కగా ఈవెన్ ఆ మాట అన్నాడని వీడియో చూసే వరకు ఎవరికి తెలియదు. ఈ కాంగ్రెస్ అందరూ ఏం చేస్తున్నారంటే వీడియోస్ అంతా చూపించేసి పాయింట్ అవుట్ చేసేసినాక అవునవును ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అయిపోయింది అలా అనకూడదు, ఎట్లీస్ట్ ఇప్పటికైనా సరే. ఇంకా నాగార్జున గారు చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా చెప్పారు, మీరు తప్పు దారిలో వెళ్తున్నారు, మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే నేను మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి హరీష్ కి పదే పదే చెప్పారు. అది పక్కన పెట్టేస్తే ఇతను ఉమెన్ కి రెస్పెక్ట్ ఇస్తాడంట, ఇతను హౌస్ లో ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా చూస్తాడంట. ఎవరు హరీష్ వీడియో బయట పెట్టినాక కూడా అతను ఎంత ఇదిలో ఉన్నాడంటే అతను చేసిన మిస్టేక్ ని ఇప్పటికి కూడా అతను యాక్సెప్ట్ చేయట్లేదు. హౌస్ మేట్స్ చెప్పారు, నాగార్జున గారు చెప్పారు, బయట ఉన్న ఆడియన్స్ కూడా చెప్పారు. నువ్వు అంత క్లియర్ గా ఆడవాళ్ళు అని చెప్పి ముగ్గురిని మెన్షన్ చేస్తే అంటే హౌస్ లో అతనికి రీతుకే పిచ్చెక్కిందా లేకపోతే మిగతా వాళ్ళ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. రీతుకు మాత్రం అర్థమైందంట అతను అలా అల్లలేదు, జస్ట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారని. సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం వేరు. అది ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైంది, బయట ఉన్న ఆడియన్స్ కూడా అర్థమైంది. దీని గురించి ఇంక నేను చెప్పవసరం లేదు. హరీష్ గురించి నాగార్జున గారు ఏమి ఆ పాయింట్ అంత తిరిగి వదలలేదు. ఈవెన్ మళ్ళీ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చారు. ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి సరే ఇమాన్యుయల్ అసలు నువ్వేమన్నావు అని అడిగితే ఇమాన్యుయల్ చెప్పాడు, ఆ టైంలో హరీష్ గారికి తనుజ గారికి ఆర్గ్యుమెంట్ జరుగుతుందని నేను పక్కనే ఉన్నాను. ఆ టైంలో ఆయన అన్న మాటల వల్ల తనుజ గారు ఎక్కువ ఫీల్ అయ్యారు. అప్పుడు నేను అన్నాను, ఆడపిల్లలు కాబట్టి అనగలరు, ఎందుకంటే వాళ్ళు తిరిగి ఏమీ అనలేరు కాబట్టి. అదే నన్ను అంటే నేను సమాధానం చెప్తానన్నా, నేను అలాగే సైలెంట్గా ఉన్నాను, మీరు అంత గట్టిగా ఇస్తే నేను అంత గట్టిగా ఇస్తానని చెప్పి అన్నదని చెప్పి క్లియర్ గా చెప్పాడు. దీనికి హరీష్ చెప్పిన పాయింట్ కి ఏమైనా సంబంధం ఉందా? స్టిల్ అతను అగ్రి చేయట్లేదు. అతను ఎప్పుడు అగ్రి చేస్తాడంటే ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినాక ఇంట్లో ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసుకొని ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకొని వర్డ్ టు వర్డ్ అతను ఏం మాట్లాడారు చూసుకొని అప్పటికైనా రిలీజ్ అవుతాడో లేదో మరి అతనికి తెలియదు. మర్యాద మనీష్ ఎంత ఇదిగా బిహేవ్ చేస్తున్నాడు అంటే చేయాల్సిందంతా చేసేసి ఇమాన్యుయల్ టాస్క్ నుంచి పక్కన పెట్టేసి కెప్టెన్సీ రాకుండా చేసేసి ఇప్పుడు ఫైనల్ గా నాగార్జున గారు లేపంగానే నాగార్జున గారు ఏమడకుండా ఇతనే అనమాట అతి వినియం దూత లక్ష్యం అన్నట్లుగా, సార్ అది నా తప్పే సార్, హీటెడ్ ఆ మూమెంట్ లో జరిగిపోయింది సార్, సారీ సార్, అది దానికి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే అలా కాదు సార్, మళ్ళీ అతను ఎలిమినేట్ చేస్తే మిగతా కూడా అడుగుతారు. ఎందుకు అడుగుతారు భయ్యా? అక్కడ నువ్వు ఏం జరిగింది అది క్లియర్ గా నువ్వు సంఖ్యలా చేసుంటే ఇప్పుడు గేమ్ వేరేలా ఉండేది. ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా కొంతమందిని అడగాల్సిందే నాగార్జున గారు. అది ఈ రోజు ఎపిసోడ్ లో జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడండి. ఫైనల్లీ 10 నుంచి అఫీషియల్ గా ఒక ఓనర్ అవ్వబోతుంది. అది ఎవరు ఏంటి అనేది కూడా మనకి ఈ రోజు తెలుస్తుంది. ఎప్పటి నుంచి గేమ్ చేంజ్ అవబోతుంది అనమాట. కామనర్స్ కూడా కొంచెం అదుపులో ఉండి ఆడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే మనకంటే ఒక పోల్ పెట్టుకుందాం. అంటే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అనేది నాకున్న సోర్సెస్ బట్టి నేను చూస్తున్న దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజు షష్మి వర్మ ఎలిమినేట్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, భార్గవ్ గురు.